రాసిన గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం వైపు మనం ఈ యొక్క నెల వాగ్దానమే ఈ యొక్క వారం మనం ధ్యానించబోతున్నాము. కాబట్టి విశ్వాసులైన వారందరూ ఈ యొక్క వాగ్దానుసారముగా మీకు జీవితంలో మీరు అనుభవించాలి. ఈ యొక్క వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోవాలి అంటే శ్రద్ధా భక్తులతో చెప్పబడుచున్న వాక్యాన్ని మీరు శ్రద్ధగా వింటే మీరు ఈ యొక్క వాక్యాన్ని స్వతంత్రించుకొనగలరు. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యమున్నది ఒక వాగ్దానముగా దేవుడు ఈ యొక్క నెలకు మనకు అనుగ్రహించున్నాడు. ఈ యొక్క వాగ్దానములో దాగిన కొన్ని యొక్క వాక్కులను మీ యందు ఉంచి ఈ యొక్క వాక్యములను సారాన్ని మీకు చెప్పవాలని ఆత్మచేత మేము ప్రేరేపించబడుచున్నాము. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. ఈ యొక్క వాగ్దానాన్ని మీకు 4 విభాగములుగా విభాగించి దాన్ని మీకు వర్ణించాలని ఆశపడుతున్నాము. మొట్టమొదటిగా ఈ యొక్క వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి వాళ్ళకి ఆరోగ్యాన్ని, వాళ్ళ గాయాలు మారడానికి ముందు వారు ఏ స్థితిలో ఉన్నారో మనము తెలుసుకోవాలి. వారిని ఎవరు లక్ష్య పెట్టలేని వారుగా కనబడుతున్నారు. వారికి ఏమని పేరు పెట్టారు? లక్ష్య పెట్టని వారని. ఇంకేమని పేరు పెట్టారు? వెలివేయబడిన వారని. ఎవరికి పెట్టారు? సియోనుకు. ఇప్పుడు సియోన్ అనే స్థానములో మనము మీ పేర్లు పెట్టుకున్నట్లయితే ఈ యొక్క వాక్యము మీకు బహుగా అర్థమవునని మేము గ్రహించుచున్నాము. అవును ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క వాక్యములో సియోన్ అని చెప్పబడుతుంది. కానీ ఈ యొక్క వాక్యములో నీ పేరు నా పేరు పెట్టుకున్నట్లయితేనే మనకు ఒక ఆరోగ్యం వస్తుంది. మన యొక్క గాయములను దేవుడు ఏం చేస్తాడు? మాన్పిస్తాడు. ఒకసారి ఈ యొక్క సియోన్ అనే స్థలములో మీ పేరు పెట్టి చదవండి చూద్దాం. ఎలా ఉంటుంది? మిమ్మల్ని ఏం చేస్తారు? అందరూ వెలివేయబడిన వారిగా మీరు కనబడతారు. మిమ్మల్ని ఎవరు ఏం చేయరు? లక్ష్య పెట్టరు. మొట్టమొదటిగా మనం గ్రహించవలసినది, ఎందుకు వీరిని లక్ష్య పెట్టలేదు? లక్ష్య పెట్టుట అంటే ఏంటి? లక్ష్య పెట్టకపోవటం అంటే ఏంటి? పట్టించుకోకపోవటం. ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని పట్టించుకుంటే మీకు ఒకటి, పట్టించుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది? మీకు ఎలా వస్తుంది? మీకు బాధ వస్తుంది. మీ భర్త మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మీ భార్య మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మీ యొక్క తల్లిదండ్రులు మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోకపోయినా మనకేమొస్తుంది? బాధ. అటువంటి యొక్క బాధని సియోనుగా ఉన్నవారు అనుభవించుచున్నారు. ఆ యొక్క సియోను స్థలములో మనము ఉంటున్నాము కాబట్టి మన యొక్క భర్త మనల్ని లక్ష్య పెట్టవచ్చు. మన యొక్క తల్లిదండ్రులు, సంఘములో ఉన్న సేవకులు కూడా మనల్ని ఏం చేయవచ్చు? పట్టించుకోకుండా ఉండవచ్చు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. మనుషులు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఖచ్చితంగా పట్టించుకుని నిన్ను లక్ష్య పెడతాడు. అంటే నీ యొక్క బాగోగులు ఆయన దగ్గరుండి చూసుకుంటాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. వేదంలో కూడా అనేకులను లక్ష్య పెట్టినందువలన కొంతమంది ఉన్నారు. అంటే కేర్ చేయని వారు. ఎవరో చెప్పండి చూద్దాం. బైబిల్లో కొంతమంది కేర్ చేయాల, లక్ష్య పెట్టల. ఎవరు వాళ్ళు? కేర్ చేయాల. ఒకసారి ఆలోచించండి. లాజర్. ఎస్, లాజర్ని ఏం చేయలేదు? లక్ష్య పెట్టాల. ఎవరు లక్ష్య పెట్టాలా? తన యజమానుడుగా, తన ఇంటి ముందు ఉండే ఒక ఓనర్గా ఉన్న ఒక వ్యక్తి ఏం చేయలేదు? అతన్ని లక్ష్య పెట్టలేదు. చూస్తూనే ఉన్నాడండి. వ్యాధితో చూస్తున్నాడు, కురుపులతో చూస్తున్నాడు, ఆకలితో చూస్తున్నా. అతన్ని లక్ష్య పెట్టాడా? అయ్యో అని చెప్పి ఏమన్నా ఆహారం ఇచ్చాడా? ఒకవేళ నీవు కూడా ఆ యొక్క లాజర్ ఉండే స్థితిలో కనబడి ఉండవచ్చు. నిన్ను ఎవరును లక్ష్య పెట్టకుండా కనబడి ఉండవచ్చు. ఎవరును నిన్ను లెక్క చేయకుండా ఉండవచ్చు. ఎవరును నిన్ను పట్టించుకోకుండా ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ లాజర్ వలె నీవు కనబడినట్లయితే, లాజర్ ఎవరి చేత లక్ష్య పెట్టబడ్డాడు? దేవదూతలు ఏం చేస్తున్నారు? అతన్ని తీసుకున్నారు, కేర్ చేశారు. చూడండి, మనిషిని అతను పట్టించుకోలేదు. కానీ ఒక కుక్క వచ్చి అతనికి ఏం చేస్తుంది తెలుసా? డ్రెస్సింగ్ చేస్తుంది. ఏం చేస్తుంది? డ్రెస్సింగ్. మీకు ఎవరు చేస్తారు? గాయం అయితే డాక్టర్.
లేదంటే మీ భర్త, మీ భార్య, మీ తల్లిదండ్రులు చిన్న గాయం వస్తే దాన్ని ఎవరు క్లీన్ చేస్తారు? ఎవరు క్లీన్ చేస్తారు? ఎవరు క్లీన్ చేస్తారు? మనకు దగ్గర ఉన్న వాళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళు, లేదంటే ఒక వైద్యుడు మనకేం చేస్తాడు? కానీ ఆ యొక్క లాజరుకి ఎవరు క్లీన్ చేశారండి? ఎవరు క్లీన్ చేశారు? చూడండి, ఒకవేళ మనుషులు నిన్ను లక్ష్య పెట్టకపోవచ్చు, మనుషులు నిన్ను కేర్ చేయకపోవచ్చు, మనుషులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు? జంతువుతో పెట్టి ఏం చేస్తాడు? నిన్ను ఏం చేస్తాడు? కేర్ చేస్తాడు. కేర్ చేశాడా లేదా? అది ఏ జంతువు? అది కుక్క. కుక్క మాంసం దొరికితే వదిలిద్దా? పట్టుకొని పీకిద్ది. కానీ ఇతను ఏం చేస్తుంది? క్లీన్ చేసింది, డ్రెస్సింగ్ చేసింది, సెప్టిక్ అవ్వకుండా కాపాడింది, ఇన్ఫెక్షన్ అవ్వకుండా కాపాడింది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. ఇంకా చెప్పాలంటే ఆ యొక్క కుక్క యొక్క నోటిలో నుండి వచ్చే ఆ యొక్క లాలాజలము ఎంత మంచిదో తెలుసా మీకు? ఘాటు డేంజర్, కానీ ఆ యొక్క లాలాజలం అనేది అదొక ఔషధం. తెలుసా మీకు? కావాలంటే వైద్యులు మీకు ఎవరైనా మెడిసిన్ చదివినారంటే అడగండి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, మనుషుని లక్ష్య పెట్టకపోయినా, మనుషులు పట్టించుకోకపోయినా లాజర్ని ఎవరిని పట్టించుకున్నలా చేశాడు దేవుడు? ఎవరిని? కుక్క. అప్పుడు మీకు ఒక కుక్కను పెడతాడా వద్దా? కుక్క, బ్రదర్ ఒక కుక్క, సిస్టర్ ఒక కుక్క, అవునా కదా? కుక్కను దగ్గరికి వస్తే మీరేమంటారు? చిచి చిచి అంటారు. బ్రదర్ దగ్గరికి వస్తే ఏమంటారు? చిచి చిచి అంటారు. ఒక విశ్వాసి ఒక కుక్కగా మీకు పెట్టి ఉండవచ్చు. నన్ను తప్పుగా అర్థం చేసుకోదండి. దేవుడు నాకు అనుగ్రహించిన ప్రకటన మీకు చెప్తున్నాను. ఆ యొక్క లాజరును లక్ష్య పెట్టలేదండి. ధనవంతుడు, డబ్బు ఉంది, అంతా ఉంది, భోజనం ఉంది, సుఖభోగముగా ఉంటున్నాడు, కానీ కట్టుకోవడానికి మంచి బట్ట లేదు. అతడు మాత్రం ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాడు? ఎలాంటి బట్టలు? ఉదాహరణ, ఒక బట్టలు ఇస్తే ఏం పోతుందండి? ఒక బట్ట ఇస్తే ఏం పోతుందండి? అతనికి ఏమైనా తరిగిపోతుందా? కానీ కేర్ చేయలా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బ్రతుకెంత అని చెప్పి ప్రతిరోజు ఇలా చేసి ఉండవచ్చు. ఒకవేళ ఆ యొక్క లక్ష్య పెట్టని లాజరు వలె ఇక్కడ కూర్చున్న లాజర్ అమ్మలారా, లాజర్ అయ్యలారా, మీరు బాధపడని అవసరం లేదు. ఆ యొక్క లాజరును దేవుడు ఒక కుక్కల ద్వారా లక్ష్య పెట్టి కేర్ తీసుకుని, దేవదూతలకు కేర్ తీసుకునేలా చేసి ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ అతనికి విశ్రాంతి దొరికింది? ఎక్కడ? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అతనికి ఆరోగ్యం ఉంది. అతని గాయాలు మానిపోయినాయా లేవా? ఇంకా వ్యాధితోనే ఉన్నాడా? కానీ ఇంకా వ్యాధితోని, బాధతో, నొప్పులతో, ఆ యొక్క పుండులతో కష్టపడేది ఎవరు? ధనవంతుడు. ఇప్పటికీ అతని పుండుకు బాగుందా? అతనికి స్వస్థత ఉందా? కానీ ఇతనికి, లాజరుకి ఆరోగ్యం కలిగిస్తున్నాడు. కాబట్టి ఎవరును లక్ష్య పెట్టని సియోననియో, అవి విడవబడిన దానివని నీకు పేరు పెట్టినా పర్వాలేదు. దేవుడు నీకేం చేస్తాడు? ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇంకా ఏం చేస్తాడు? నీకు గాయాలను మాన్పిస్తాడు. ఇక్కడ కుక్క గాయపరుస్తుంది, కానీ గాయాన్ని ఏం చేస్తుంది ఈ కుక్క? మాన్పిస్తుందా? గాయపరుస్తుందా? సహజంగా కుక్క ఏం చేస్తుందండి? బ్రదర్ ఒక కుక్క, అవునా కదా? బ్రదర్ ఏం చేస్తాడు? గాయపరుస్తూ ఉంటాడు మాటలతో, వారి నడిపింపు ద్వారా. ప్రియమైన వాళ్ళరా, కానీ ఇక్కడ ఉండే కుక్క అనేది గాయపరచట్ల. గాయానికి ఉన్న ఆ యొక్క రక్తాన్ని ఏం చేస్తుంది? క్లీన్ చేస్తుంది. గాయాన్ని కడుతుంది, గాయాన్ని నుంచి విడుదల అనుగ్రహిస్తుంది. అన్నీ ఉన్న ధనవంతుడు మాత్రం చూసి చూడనట్టుగా, పట్టించుకున్నట్టుగా ఒక రొట్టె ముక్క కూడా ఇవ్వట్లేదండి. తీసుకొని కూడా ఏం చేయట్లేదు. కానీ మేమేం చేస్తున్నాము? దేవుని యొక్క వాక్యం కన్వెన్షన్ ద్వారా ఇస్తున్నాం, ఆదివారం ఇస్తున్నాం, ఉపవాస ప్రార్థనలు పెట్టి మీకు మంచి ఆహారం పెడుతున్నాం. అయినా కానీ మీరు ఏం చేస్తలేదు? తినట్లే. ఈ ఆహారం కాదు మీకు కావాల్సింది. ఇది కాకుండా వేరే ఆహారం కావాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. ధనవంతుడికి ఎవరు ఇవ్వలేదండి. ఏదో కింద పడిపోయింది, ఏం చేశాడు? తిన్నాడు. కానీ మీకు కింద పడిపోయింది ఇవ్వట్లేదండి. మంచిగా ఫ్రెష్గా దేవుని యొక్క నుంచి మేము ప్రార్థన చేసి మీకు ఇస్తున్నాం. అది తింటే మీకు ఏమొస్తుందో తెలుసా? ఆరోగ్యం వస్తుంది. ఫ్రెష్ అయిన ఆహారం తింటే మీకు ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ వస్తుంది, మీకు ఆ యొక్క పుండు మానిపోతుంది. కానీ మీరు ఎలాంటి ఆహారం తింటున్నారంటే వ్యాధులు తెచ్చే ఆహారము,
పుండిని మాన్పించని ఆహారాన్ని మీరు ఏం చేస్తున్నారు? భుజిస్తున్నారు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. లూకా 16వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి చదివినట్లయితే ఆ యొక్క ధనవంతుని గురించి, లక్ష్య పెట్టని ఆ యొక్క దరిద్రుడి గురించి మీరు చదవచ్చు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామం మహిమ కలుగును గాక. అలాగే లక్ష్య పెట్టని ఇంకొక వ్యక్తి ఉన్నాడు పాత నిబంధనలు. ఎవరైనా కేర్ చేయలా? ఎవరు? యోబు. ఓకే, నాకు ఇచ్చిన ప్రకటన చెప్పండి. ఓకే, ఎవరు? ఇజికియా కూడా ఓకే, అది తర్వాత చెప్తాను అది ఎలాగని. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. రెండవ వ్యక్తి ఎవరంటే 1 సమూయేలు 25వ అధ్యాయము 7-8 వచనాలను చూసినట్లయితే ఇక్కడ నాబాలు గురించి మనం చూస్తున్నాం. నాబాలు కేర్లెస్ ఫెలోగా ఉన్నాడు. మనల్ని కేర్ చేసుకోవాలి, కానీ నువ్వు ఇతరులను ఏం చేయొద్దు, కేర్లెస్గా తక్కువగా మాట్లాడొద్దు ఎవరిని. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. నాబాలు ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు అంటున్నాడు. ఎంత కేర్లెస్గా ఉంది చూడండి, అసలు పట్టించుకోవట్లా. కానీ అతడు ఆ విధంగా ఉండడానికి కారణం ఎవరు? దావీదు యొక్క గొర్రెలు కాసే వాళ్ళే. రాత్రి పగళ్ళు వాళ్ళు ఏం చేశారు? ఆ యొక్క గొర్రెలను కాపాడారు, ఆ యొక్క క్రూర మృగాల నుంచి కాపాడారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మీరు నాబాలు వలె మీరేం చేస్తున్నారు? మీ యొక్క మోటుతనాన్ని చూపిస్తున్నారు. మోటు వారిగా ఉంటే కలిగే నష్టాలు ఎన్నో ఉంటాయి. మీరు ఇతరులను అల్పంగా ఎంచొద్దు. ఇతరులను మీరేం చేయొద్దు అల్పంగా, ఎంతలే వాళ్ళు ఎంతలే ఏంటి అని మనం ఏం చేయొద్దు, అలా చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది, వాళ్ళకి తగిన స్థితి ఉంటుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. చదవండి. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు, దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. చూడండి ఎలా చెప్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు. కేర్ చేయాలా? కేర్ లేదు. దావీదు అంటే ఒక భయం లేదు, ఒక భక్తి లేదు, అయ్యో అనే యొక్క ఆలోచన కూడా రావట్లేదు. నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. నేను ఒక నాబాలు వలె కనబడినట్లయితే మనము మిక్కిలి ఘోరమైన స్థితిని మనం ఎదుర్కొనవలసి వచ్చును. మన యొక్క ప్రథమ సంతానం మగ బిడ్డను మనం కోల్పోవచ్చును. మగ సంతానం అనగా జయ జీవితము. మనం ఇతరులను కేర్ చేయకపోతే, ఇతరులను మనం పట్టించుకోకుండా ఏదో పట్టనట్టు మనం ఉన్నట్లయితే, మన యొక్క జీవితంలో నాబాలు యొక్క మొదటి కుమారుడు, మొదటి సంతానాన్ని ఏం చేశాడు? దావీదు ఏం చేశాడు? చంపేశాడు. ఎందుకు? నేనంటే నీకు అంత కేర్ లేదా, నేనంత ఆఫ్టర్గా ఉన్నానా అని చెప్పి ఏం చేశాడు? 400 మంది సైన్యంతో వెళ్ళి తన యొక్క మగ సంతానం అంతటిని ఏం చేశాడు? చంపేశాడు. మగ సంతానం అనగా జై జీవితము. మనం ఇతరులను అల్పంగా ఆఫ్టర్గా ఎంచితే మన యొక్క రావాల్సిన జయాన్ని దేవుడు రానివ్వకుండా చేస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. కానీ తన భార్య ఏం చేసింది? దావీదుని ఏం చేసింది? కేర్ చేసిందా లేదా? మంచిగా చూసుకుందా లేదా? ఎలా చూసుకుంది? ఆమె దావీదును లక్ష్య పెట్టింది. లక్ష్య పెట్టకుండా ఉందా? లక్ష్య పెట్టిందా? పట్టించుకుందా? పట్టించుకోలేదా? దావీదు వస్తున్నాడంటే ఎలా పట్టించుకుందామే? ఫస్ట్ ఏం చేసింది? ఆమె ఏం చేసిందంటే అబీగైలు వలె మనము కొన్ని కార్యాలు చేయాలి. అబీగైలు ఏ విధంగా అయితే దావీదు లక్ష్య పెట్టకుండా ఉండలేకపోయింది. ఆమెకు ఒక భయం ఉంది. ఆ యొక్క భయం మనకు ఉండాలి. ఆమె ఏం చేసిందంటే తన యొక్క భర్త మొట్టమొదటిగా ఆమె జాగ్రత్తగా ఆలోచించింది. ఏం చేసింది? ఆలోచన చేసింది. నువ్వు కూడా ఇతరుల గురించి ఏం చేయాలి? జాగ్రత్తగా ఆలోచించాలి. ఆలోచించకుండా మనం ఏమీ నిర్ణయము తీసుకోకూడదు. రెండవదిగా ఆమె ఏం చేసింది? ఆహారం తీసుకొచ్చింది. ఏం చేసింది? ఆహారం ఇచ్చింది. ఇంకా ఏం చేసింది? సాష్టాంగ నమస్కారం చేసింది. ఇంకా ఆమె తన యొక్క భర్త దోషాన్ని ఆమె ఏం చేసింది? క్షమించమని అడిగింది, భరించింది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామం మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, మీరు ఈ విధముగా కనబడాలి.
మీరు ఇతరులను ఈ విధముగా కేర్ తీసుకోవాలి. ఒకవేళ వారు మీకు అన్యాయం చేసినా చేయకపోయినా, ఒకవేళ కీడే చేసి ఉండవచ్చు, అయినప్పటికీ పర్వాలేదు, న్యాయం చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన న్యాయం తీరుస్తాడు. కాబట్టి నువ్వు ఇతరులను లక్ష్య పెట్టకుండా ఉండవద్దు. ఇతరులను మనం ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి. ఇతరులను పట్టించుకోవాలి. అది నీ బాధ్యత. తన యొక్క బాధ్యత నెరవేర్చినందువలన ఆమె యొక్క భర్త బాధ్యతను ఎవరు స్వీకరించారో? అబీగైలుగా ఉన్న భార్య. ఇక్కడ మీరందరూ అబీగైలు వలె కనబడాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామం మహిమ కలుగును గాక. మీరు చేయవలసింది ఏంటిది? మీరేం చేయాలి? ఎలా లక్ష్య పెడతారు? జాగ్రత్తగా ఏం చేయాలి? ఆలోచన చేయాలి. ఒకటి. రెండవది ఆహారం. నీ యొక్క శత్రువుకి ఆహారం తీసుకెళ్తే అది ఎలా ఉంటుందంట? తన నెత్తి మీద నిప్పులు గుంట. ఇప్పుడు గొడవ పడే వాళ్ళని, గొడవ పడతాక రెడీగా ఉన్నారు, అటువంటి వాళ్ళని నువ్వు పిలిచి, ఈరోజు మా ఇంట్లో భోజనం ఉంది, ఈ విందు చేస్తున్నాము, మీరు రండి అని పిలిస్తే ఎంత మంచిగా ఉంటుంది. గొడవ పడాలన్న ఆలోచన వస్తుందా? మన పక్కన చాలా ఫైతమ్స్లో సౌండ్ చేస్తే నచ్చదు. అటువంటి వారిని మనం ఎలాగ హ్యాండిలింగ్ చేయాలంటే, వాళ్ళకి కేర్ చేయాలి. నువ్వెంత, మాకు ఉంది పలుకుబడి, మేము చేసేది మేము చేస్తాం, నువ్వేమన్నా చేసుకుంటే వాడు ఏం చేస్తాడు? వాడు చచ్చేంత వరకు మన మీద కోపమే ఉంటుంది. వాడికి ఎప్పుడు పోతుందో తెలుసా? మనం అతన్ని కేర్ తీసుకోవాలి. అయ్యో మనవాడే, సరే ఏమైతే ఏముంది, ఈరోజు భోజనం కదా, ఒకరోజు పిలుద్దామని ఇంటికి వెళ్ళి భోజనానికి పిలు. అది ఎంతగా ఉంటాడో తెలుసా? ఎప్పుడు చర్చికి రాని వాడి కూడా ఆదివారం వచ్చి ఏం చేస్తాడు? చర్చిలో కూర్చుంటాడు. మనం ఏం చేస్తాం? ఎలాగన్నా వాడు రాకూడదు, ఎలాగన్నా వాడు ఏమవ్వకూడదు, వాడు అంతు చూడాలి. ప్రియమైన వాళ్ళరా, నువ్వు అంతు చూడాలనుకుంటే చివరికి నువ్వేమైపోతావు? నువ్వే అంతమైపోతావు. అంతమయ్యాడా లేదా? దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. ఆహారం పెట్టాలి అంటే ఆమె చూడండి ఎంత తెలివితేటలతో అప్పటి వరకు ఫంక్షన్ చేసుకుంటున్నారు. ఆ ఫంక్షన్లో ఉన్నదంతా ఎవరికి తీసుకెళ్ళింది? దావీదుకే తీసుకెళ్ళిందా లేదా? అయ్యగారు మంచిగా తాగేం చేశాడు? డాన్స్ ఆడుతూ ఉన్నాడు. ఇంకా మొత్తు దిగల. మత్తు ఎప్పుడు దిగిందో తెలుసా? నిదానంగా మత్తు దిగిన తర్వాత అమ్మగారు ఇలా జరిగిందంతా చెప్పింది. అప్పుడు అతనికి ఏమొచ్చిందో తెలుసా? హార్ట్ అటాక్. ఏమొచ్చింది? హార్ట్ స్ట్రోక్ అంటారు కదా. హార్ట్ స్ట్రోక్ ఇప్పుడు వచ్చింది కాదండి, అది ఎప్పుడో ఉంది. నువ్వు ఇతరులను కేర్ చేయకపోతే నీకేమొస్తుంది? హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ ఊరకే రాదు. ఇతరులని అల్పంగా ఎంచితే నీకేమొస్తుంది? హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఆలోచించాలి. తర్వాత ఆహారం పెట్టాలి. తర్వాత తన యొక్క భర్త యొక్క తప్పును ఏం చేయాలి? ఆమె మన తప్పు మనం ఒప్పుకోము, మన భర్త తప్పు కూడా ఒప్పుకుంటామా? నేనేం చేశానా? చేసిందంతా ఆయన్నే అడగండి. ఎంత మంచిగా చెప్తారో, ఎంత తిప్పుకొని చెప్తారో. దేవుని యొక్క పరిశుద్ధమైన నామం మహిమ కలుగును గాక. కానీ అబీగైలు మాత్రము ఆ విధముగా చెప్పలేదండి. తన యొక్క భర్త తప్పు చేసినప్పటికీ ఆయన చేసిన తప్పు నేనే తప్పు చేశాను, నన్ను క్షమించు, నన్ను శిక్షించమని అడుగుతుంది. అటువంటి యొక్క భార్యలో మీరు కనబడుతున్నారా? అటువంటి యొక్క భార్య యొక్క స్థలంలో ఉన్నట్లయితే ఒకసారి ఒక లేలే చెప్పి అబీగైలును బయలుపరచండి చూద్దాం. అరే అయ్యగారులే ఓకే, వాళ్ళ పడితే కోట, కానీ మీ యొక్క సంతానం మీరు కాపాడబడాలి. మీరు అబీగైలుగా ఉంటేనే దావీదుకి ఎలా ఉంటారో తెలుసా? భార్యగా ఉంటారు. దావీదు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. అవును, పెండ్లి కుమార్తె సంఘములో జీవించుచున్న నీవైనా నేనైనా మనము ఈ యొక్క శరీర సంబంధమైన భర్తలు ఉండవచ్చు, కానీ మనకు ఒక్కడే భర్త. మనల్ని సృష్టించిన వాడే మనకెవరు? భర్త. అటువంటి యొక్క భర్త మీద ఉన్న భారాన్ని నువ్వేం చేయాలి? నీ భారాన్ని సిలువలో ఏం చేశాడు? యేసు మోసాడా లేదా? మోసాడు. నాకు భారం మోసాడు అన్న వాళ్ళకి హల్లెలూయా చెప్పండి. మరి నీ భర్త భారం మోయాలా వద్దా? ఆయన చేసిన తప్పు నువ్వు భరించాలా వద్దా? నువ్వు అది ఒప్పుకుంటేనే దావీదుకు ఒక భార్యగా నువ్వు మార్చబడతావు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామం మహిమ కలుగును గాక. ఆమె ఆహారం ఇవ్వటం మాత్రం కాదు, తను తాను తగ్గించుకొని సాష్టాంగ నమస్కారం చేసింది. ఆమె నమస్కారం చేసినంత మాత్రాన సరిపోలేదండి. ఆమె తన యొక్క భర్త యొక్క దోషాన్ని ఆమె భరించినట్లుగా 1 సాముయేలు 25వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. నువ్వు నాబాలును అతన్ని లక్ష్య పెట్టవద్దు, అతడు మోటువాడని చెప్తుంది. నా ఏలినవాడా,
ఈ దోషము నాతోని ఎంచుము, ఆ, నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనిమ్ము, మాట్లాడిమయ్యా. ఆ, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము. ఇప్పుడు దావీదు ఎంత కోపం అంటే, ఒక వ్యక్తి మాట్లాడుతున్నా కానీ మాట్లాడనివ్వనంత కోపం. ఒకానొక కాలంలో కాపాడాడు, అన్నీ చేశాడు, కానీ ఇప్పుడు ఎంత కోపం వస్తుందో తెలుసా? అంత తప్పు చేశాడు తన యొక్క భర్త. ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి ఆమె. నా ఏలినవాడా, ఆ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య ఇప్పుడు పెట్టవద్దు. ఏం చేస్తుంది? తన యొక్క భర్తను తన నోటితో ఏం చేస్తుంది? తప్పు చేసే కార్యాలు మీ భర్తను ఏం చేయాలి? దేవుని దగ్గర తిట్టాలి. మా భర్త చాలా మంచి ఆయన, ఆయన ఏం చేయడు, ఆయన మంచిగా చూసుకుని చేసేదంతా ఎవరు? నీ భర్త. ఇప్పుడే ఆ భర్తను ఏమంటుందో తెలుసా? దుష్టుడు ఎవరు? మీ భర్త. ఎవరు చెప్తారా ధైర్యంగా మీరు? అలా చెప్పొద్దు దయచేసి, మళ్ళీ మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది. దేవుని యొక్క పరిశుద్ధుడు నామం మహిమ కలుగును గాక. అతని భర్త ఎలా ఉన్నాడు? దుష్టుడై ఉన్నాడు. ఇంకా అతని పేరు అతని గుణములను సూచించు. అతని పేరు అతని గుణముకు, అవును, ఇతడు గుణం పేరుకు తగినట్టే ఉన్నాడు. అతని పేరు నాబాలు, అతని పేరు నాబాలు, మోటితనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చేయి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణము చేయించున్నాడు. లక్ష్య పెట్టవద్దని 25లో ఉంది చూడండి. చదవండి, అది వదిలేశారు. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. ఏం చేయొద్దు? పట్టించుకోవద్దు, అతని మాటలు పట్టించుకోవద్దు, అతన్ని కేర్ చేయొద్దు. ప్రియమైన వాళ్ళరా, నీవు లక్ష్య పెట్టని దానివుగా కనబడుతున్నట్లయితే బాధపడవద్దు. నువ్వు ఇతరులను లక్ష్య పెట్టాలి, ఇతరులను కేర్ చేయాలి. కానీ నువ్వు ఒక కేర్లెస్ ఫెలోగా ఉంటే నాబాలు వలె కనబడతావు. నీ యొక్క గుణాన్ని నీకు పేరుకు తగినట్లు నువ్వు ప్రవర్తిస్తావు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. ఆ విధముగా చేస్తే కష్టమవుతుంది. చివరికి నాబాలు ఆమె తన యొక్క భార్యకి అబిగేలు ఏం చేస్తుందంటే, మత్తు దిగిన తర్వాత జరిగిందంతా చెప్తుంది. 38 చదవండి. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు, మత్తు తగ్గింది, అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాత్రి వలె బిగుసుకొని పోయెను. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు. స్వస్థత వచ్చిందా? ఇతడికి ఆరోగ్యం వచ్చిందా? రాలేదు. కారణం, ఇతడు ఒక కేర్లెస్ ఫెలోగా ఉన్నాడు. దావీదును కేర్ చేయలేదు. దేవుడిగా ఉన్న దావీదును ఘనపరచలేదు. ఏదో ఆఫ్టర్ ఆల్ వేసే కదా, ఆఫ్టర్ ఆలే కదా అని చెప్పి ఎంచిన ఇతనికి ఆరోగ్యం రాదండి. అదే విధముగా నీ తోటి యొక్క సంఘములో ఉన్న వారిని నువ్వు ఆఫ్టర్ ఆల్గా ఎంచవద్దు. దేవుని యొక్క నీ యొక్క భర్తను నువ్వు ఆఫ్టర్ ఆల్గా ఎంచవద్దు. నీ యొక్క భార్యను నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్గా ఎంచవద్దు. నీ యొక్క పిల్లలను ఆఫ్టర్ ఆల్గా పెంచవద్దు. ఒకవేళ వారు చదువుకున్నా, చదువు లేకపోయినా, ఒకవేళ వారు డబ్బు ఉన్నవారైనా, డబ్బు లేకపోయినా, నువ్వేం చేయొద్దు, వాళ్ళని ఏం చేయొద్దు, ఆఫ్టర్ ఆల్గా ఎంచితే ఏమవుతుంది? నాబాలుకు పట్టిన గతియే పడుతుంది. అది నేనైనా, అది మీరైనా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. మూడవ వ్యక్తి ఒక లక్ష్య పెట్టకుండా ఉన్నాడు, కేర్ చేయలా. ఎవరైనా మనం ఇతరులను కేర్ చేయాలి, మనలను ఇతరులు కేర్ చేయాలి. కానీ మనం కొన్ని కార్యాలను మాత్రమే కేర్ చేయాలి. కొన్ని కార్యాలు మనం ఏం చేయొద్దు, కేర్ చేయొద్దు. కానీ మనం కేర్ చేయని కార్యాలు కేర్ చేస్తాము, కేర్ చేయకూడని కార్యాలు ఏం చేస్తాము, కేర్ చేయాల్సిన కేర్ చేయము. దానియేలు ఏం చేశాడు? రాజాజ్ఞను లక్ష్య పెట్టాడా లేదా? కేర్ చేశాడా లేదా? దానియేలు చదవండి. దానియేలు 6వ అధ్యాయం 13వ వచనం త్వరగా. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు, నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమే గాని లక్ష్య పెట్టక చేశాడు? కేర్ చేయాల, లక్ష్య పెట్టాడా? ఇతడు ఇప్పుడు ఎలా కనబడుతున్నాడు? జనుల చేత ఇతడు కేర్ లేకుండా ఉన్నాడు. దానియేలు ఇప్పుడు ఎలా ఉన్నాడు? రాజాజ్ఞను లెక్క పెట్టలేదు. దానియేలును ఎవరు లెక్క చేయలేదు?
ఆ యొక్క ప్రాంతంలో ఉన్నవారు లెక్క చేయాల. అతడికి ఎందుకు లెక్క చేయాలి? అతని మీద అసూయ వచ్చింది. అతని మీద ఎలాగైనా ఇతను ఏం చేయాలి? రాజ్యము నుంచి ఇతన్ని తరిమేయాలి. ఇతని శిక్ష ఏ రాజు అయితే పొగిడాడో అదే రాజు చేత శిక్ష విధించాలని వాళ్ళు కంకణం కట్టుకొని ఒక కుట్ర పన్నారు. ఏమని? ఎవరైతే రాజు ప్రతిమకు నమస్కరించకుండా ఉంటారో వాళ్ళందరినీ ఏం చేయాలి? అగ్నిగుండంలో పడేయాలి. కానీ రాజు దానియేలు రాజుని లెక్క చేశాడా? కానీ ఎవరిని లెక్క చేశాడంటే దేవుణ్ణి లెక్క చేశాడు. అవునా కదా? దేవుని యొక్క కార్యాలకు అతడు వాల్యూ ఇచ్చాడు. మనం కూడా ఇప్పుడు స్తోత్ర ప్రార్థనే కదా, ఈరోజు బైబుల్ స్టడీ కదా, ఈరోజు ఏరియా ప్రార్థనే కదా, వెళ్ళపోతే ఏంటి, ప్రార్థన చేయకపోతే ఏంటి? ప్రియమైన వాళ్ళరా, దానియేలు అయితే ఆ యొక్క ప్రతిమను నమస్కరించకపోతే నిశ్చయముగా మండుచున్న ఆ యొక్క సింహాల మధ్యలో ఏం చేయాలి? పడదోయబడాలి. కానీ ప్రార్థన రాకపోతే మిమ్మల్ని అన్నా పడేస్తున్నాం అలాగా? చెప్పండి. ఎటువంటి సింహాల బోన్లో తోస్తున్నామా మేము? కానీ ఇప్పుడు మేము తొయ్యకపోవచ్చు. రాబోయే దినాల్లో మీరు దేవుని లక్ష్య పెట్టకుండా రాజాజ్ఞకు లోబడి ప్రతిమకు నమస్కరిస్తే మీకేమవును? మోక్షము లేదు. నేను తప్ప వేరే దేవుడు నీకు. కానీ మీకు అందరూ దేవుళ్ళు. యేసు తప్ప మీకు అందరూ. మీ ఇద్దరు పేరు చెప్పండి. మీ భర్త దేవుడు, మీ భార్య దేవుడు, మీ పిల్లలు దేవుడు. ఎలాగండి మీరు అలా అంటారు ఏంటంటే, అవును, దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తే అదేంటిది? విక్రమనే కాదా? నేను తప్పు చెప్పానా? మీ పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారు, మీ యొక్క పనిని ఎక్కువ ప్రేమిస్తారు, మీ చదువుని ఎక్కువ ప్రేమిస్తారు, వ్యాపారం ఎక్కువ ప్రేమిస్తారు. దేవుని కన్నా దేనినైనా నువ్వు ఎక్కువగా ప్రేమించినట్లయితే రాజు ఆజ్ఞకు లోబడి రాజుకు నువ్వు సమ్మతించినట్లే, రాజుకు నువ్వు లక్ష్య పెట్టినట్లే. కానీ ఇక్కడ దానియేలు ఏం చేశాడు? రాజు ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. దేవునికి భయపడ్డాడు. ముమ్మారు ఏం చేశాడు? నువ్వు ముమ్మారు ప్రార్థన చేస్తున్నావా? ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మిక్కిలి ఘోరమైన ప్రభుత్వం, క్రైస్తవులకు పరిమితములైన హింసలు పెట్టే ప్రభుత్వం. ఈ కార్యం చేస్తేనే మీకు రేషన్ ఇస్తామంటారు, ఈ కార్యం చేస్తేనే మీరు ప్రయాణించగలరంటారు, ఈ కార్యం చేస్తేనే మీకు ఉద్యోగంలో పర్మనెంట్ ఉంటుందంటారు. కానీ నువ్వు ఆ యొక్క కార్యం చేయకపోతే ఏమవును? ఉద్యోగం పోతుంది, ఆహారం పోతుంది, రేషన్ పోతుంది, అన్నీ పోతాయి. కానీ అన్నీ పోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవరు? దానియేలు వలె నీవు దేవుణ్ణి లెక్క పెడుతున్నావా? లేదంటే దేవుడు అంటే నీకు లెక్క ఉందా? చాలా మందికి దేవుడు అంటే లెక్క లేదు, దేవుని వాక్యం అంటే లెక్క లేదు, దేవుని సన్నిధానం అంటే లెక్క లేదు, ఇంట్లో ప్రార్థన చేయటం అంటే ఇష్టం ఉండదు. ఏదో వాళ్ళ యొక్క సొంత కార్యాలకు ఎంతైనా కష్టపడతారు. కానీ దేవుని యొక్క కార్యానికి వాళ్ళు ఏం చేయరు? లక్ష్య పెట్టకపోతే నీకు ఆరోగ్యం ఉండదు. దేవునికి కేర్ చేయకపోతే నీకు నీకు తగిలిన దెబ్బలకు నీకేముండదు? స్వస్థత. నీ గాయాలు మానవు. అవి పుండు పెరిగి పెద్దదైతే ఏమవుతుంది? సెప్టిక్ అవుతుంది. సెప్టిక్ అయితే ఏమవుతుంది? కాలిపోతుంది. మనం అసలే డివైన్ హీలింగ్ పేరుకు మాత్రం డివైన్ హీలింగ్. మీరు ఉండకపోవచ్చు, మేము ఖచ్చితంగా ఏం ఉండాలి? అలా మేము ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. మనము గాయము ఈ యొక్క స్వస్థత కలగాలి అంటే రాజు ఆజ్ఞను మనము లక్ష్య పెట్టాలి. ఈ యొక్క భూమిలో ఉన్న మనుషులకు ప్రాముఖ్యత కాక దేవుని యొక్క కార్యాలకు మనం ఏమివ్వాలి? వాల్యూ ఇవ్వాలి. చూడండి ఎంత ఆఫ్టర్ అంటే మనుషులు ఒక బైబుల్ మోసుకురావడానికి కూడా కొంతమందికి కష్టం. అంటే అంత కేర్లెస్ వాళ్ళు. మనం అంత కేర్లెస్గా ఉండకూడదు. కేర్లెస్గా ఉంటే నీకేంటిది? కష్టాలు. ఒకవేళ రాజుని కేర్ చేయలేదు, రాజుని గణపరచలేదని చెప్పి ఏం చేశారు? అందరూ కలిసి అతన్ని ఎక్కడ వేశారు? కానీ ఆ శాసనాన్ని పుట్టించిన రాజుకు మాత్రం దావీదు మీద ఒక నమ్మకం ఉంది, ఒక ప్రేమ ఉంది, ఒక జాలి ఉంది. జీవము కలిగిన దానియేలు నువ్వు బ్రతికి ఉన్నావా అని అడుగుతున్నాడు. చూడండి, దానియేలుని సింహాల గుర్రంలో వేయడానికి రాజుకి ఇష్టమే లేదు. అప్పటి వరకు మంచిగా ఉండే రాజు ఇలా చేశాడు, దానియేలు తప్పు పట్టుకున్నారని తెలిసిన వెంటనే అతడు భోజనం చేయలా. అతడు ఏం చేయలేదు? భోజనం చేయలేదు. ఎందుకోసం చేయలేదు? దానియేలు అంటే ఒక నమ్మకమైన విశ్వాసి.
అతడు తప్పు చేయడు. కానీ మీరు అలా ఉన్నారా? పేరుకు మాత్రం విశ్వాసి, చేసేయన్నీ దేవుణ్ణి కేర్లెస్. దేవుడు అంటే కేర్ ఉండదు. కానీ మీ సొంత కార్యాలు అయితే, ఈ లోకంలో ఉండే కార్యాలు అయితే ఎంత కేరో తెలుసా? టైం టు టైం. ఒక డాక్టర్ ఈ యొక్క మెడిసిన్ ఇప్పుడు వేసుకోవాలి అంటే ఒక నిమిషం అటు వెళ్ళదు, ఒక నిమిషం ఇటు వెళ్ళదు. ఖచ్చితంగా ఏం చేస్తారు? అదే ఈ టైంకి ప్రార్థన చేయాలని దైవ సేవకులు చెప్తున్నప్పుడు దాన్ని నువ్వు ఆచరిస్తున్నావా? కేర్లెస్, ఏముందులే. కానీ దానియేలు అలా కాదు. ముందు వీళ్ళు వేసుకుంటే ఏంటి, వేసుకోకపోతే ఏంటి, నా దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడని ఒక నిశ్చయం ఉంది. రాజు ఆజ్ఞను లెక్క చేయలా, డాక్టర్ చెప్పిన మాటలు వినలా. కానీ మనం ఏం చేస్తాం? డాక్టర్లు చెప్పేవి వింటాం, దైవ సేవకులు చెప్పేవి గాల్లో వదిలేస్తాం. మీరు గాల్లో వదిలేస్తే మీ ప్రాణాలు కూడా ఎలా పోతాయి? అటే పోతాయి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దానియేలు ఉపవాసం ఉండి రాత్రి అంతా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం ప్రార్థన చేశాడు? దానియేలు కోసం. చదవండి, దానియేలు 6:18. అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వైద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయేను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయేను. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, జీవము కలిగిన దేవుని సేవకుడా, జీవము కలిగిన దేవుని విశ్వాసి అని నువ్వు పిలువబడుతున్నావా? మనం ఇతరులు చూసి ఒక బిలీవర్గా మనం కనబడాలి. అర్థమైందా? మన బిహేవియరే మన గురించి సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు నన్ను ఇతరు ఒక మంచి సేవకుడు, మంచి సేవకురాలు, ఈమె ఒక మంచి విశ్వాసి, చర్చికి వెళ్తారు, వీళ్ళు నమ్మకంగా ఉంటారని మనం గురించి మనం చెప్పుకోవటం కాదు, మన గురించి ఎవరు చెప్పాలి? ఇతరులు చెప్పాలి. రాజు చెప్తున్నాడు, మన యొక్క అధికారి మన గురించి చెప్పాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనుషులు చెప్పిన కార్యాలు మీరు లక్ష్య పెట్టద్దండి. ఒకవేళ ఆ యొక్క దానియేలు వలె నువ్వు మనుషులు చెప్పే వాటిని నువ్వు లక్ష్య పెడితే నువ్వు నిత్యముగా ఎక్కడ ఉంటావు? ఆ యొక్క సింహాల గుహలోనే పోతావు. చివరికి ఎవరైతే అతన్ని సింహాల గృహాల్లో వేయించాలనుకుంటారో వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు నాకు తెలిసి ఆ ప్రతిమకు నమస్కరించి ఉండవచ్చు, కానీ దానియేలు నమస్కరించాడా? నమస్కరించాలా? దానియేలు లెక్క చేయలేదు రాజుని. కానీ ఎవరిని లెక్క చేశాడు? దేవుణ్ణి. నువ్వైనా నేనైనా ఒక భయముతో భక్తితో లెక్క చేస్తే, లెక్క పెడితే మనకేమొస్తుందో తెలుసా? ఆరోగ్యం ఉంటుంది. ఒకవేళ గాయపరిచిన ఆ సింహం గాయపరిచిందా? గాయ పెట్టకుండా ఏం చేశాడు? నోరు మూపించి ఆయుష్కాలాన్ని పొడిగించాడు. అవునా కదా? ఇప్పుడు ఆరోగ్యం వచ్చినట్టేనా లేదా? అతనికి సింహం కాటు నుంచి తప్పించాడా లేదా? గాయాన్ని మాన్పించాడా లేదా? కారణం దేవుని లక్ష్య పెట్టలేదండి, మనిషిని లక్ష్య పెట్టాడు. కాబట్టి నీ సొంత కార్యాల కోసం ప్రాముఖ్యత ఇచ్చి దేవుని కార్యాలకు ప్రాముఖ్యత ఇవ్వలేనట్లయితే నీవు కూడా ఆ యొక్క అధిపతుల వలె సింహాన్ని నోట పడి ఆరోగ్యం కలగకుండా మరణిస్తావు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క వాగ్దానములో రెండవ అనుభవం ఏంటిది? వెలివేయబడినదని మనకేం పెడతారు? పేరు పెడతారు. వేదంలో కూడా ఒక 3 వ్యక్తులు వెలివేయబడ్డారు, ఒక 2 వెలివేయబడ్డారు. ఎవరు చెప్పండి? ఉన్న మాట మాట్లాడేంత ఏందంట ఊరంతా ఉలిక్కి పడుతుందా? ఉన్న మాట మాట్లాడితే సత్యం ఉన్నట్టు మాట్లాడితే నిజంగానే మనల్ని ఏం చేస్తారు? వెలివేస్తారు. ఒకవేళ ఆ యొక్క ఉన్న మాట సత్యం కొరకు నిలబడి ఆ యొక్క ఉన్న మాట మాట్లాడుతున్నట్లుగా ఉన్నట్లయితే నువ్వు ఒక వెలివేయబడిన దానిగా కనబడవచ్చు. ప్రియమైన వాళ్ళ మనుషులు నిన్ను వెలివేసి ఉండవచ్చు. నీ యొక్క తల్లిదండ్రులు నీ యొక్క ఇంటి తన యొక్క తల్లిదండ్రుల ఎదురు నుంచి వెలివేసి ఉండవచ్చు. నీ యొక్క పిల్లలు నీ యొక్క ఇంటి నుంచి, నీ యొక్క పిల్లలని నీ యొక్క తల్లిదండ్రుల నుంచి వెలివేసి ఉండవచ్చు. ఒకవేళ దైవ సేవకులు సంఘము నుంచి నిన్ను వెలివేసి ఉండవచ్చు. కానీ దేవాది దేవుడు నిన్ను వెలివేస్తాడా? చెప్పండి, యేసు వెలివేస్తాడా? ఏ నిజమైన తండ్రిగా ఉన్న యేసు మాత్రం మనల్ని ఏం చేయడు? వెలివేయడు. దేవుని యొక్క పరిశుద్ధమైన మహిమ కలుగును గాక. దయ్యము పట్టిన వ్యక్తిని స్వస్థపరిస్తే జనాలు ఏం చేశారు తెలుసా? యేసుని
వెలివేస్తారా లేదా? మీరు కూడా ఏం చేస్తారు? మమ్మల్ని వెలివేస్తారు. వెలివేయటం అంటే ట్రాన్స్ఫర్. పర్వాలేదు, నేను ఎక్కడైనా సేవ చేస్తా, ఎందుకంటే నా ముగ్గురుంటే చాలు. ముగ్గురు అంటే ఒక బ్రదరు, ఇద్దరు సిస్టర్లు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు, అక్కడ ఎవరుంటారు? యేసు ఉంటారు. అప్పుడు యేసు ఉంటే చాలుగా నాకు, మీతో పనే. వెలివేస్తారు, ట్రాన్స్ఫర్. ఎవరు వెలివేస్తారు? ఉన్నమాట అంటే ఐడి బొల్లారు వాళ్ళు ఏం చేస్తారు? మీరు మంచోళ్ళు, మీరు వెలివేయరు కాబట్టి ఇన్నాళ్ళు ఉన్న సంతోషం. దేవుని యొక్క పరిశుద్ధుల నామం మహిమ కలుగును గాక. సేనాదయం పట్టిన ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచినందుకు ఆ ఊరి వారందరూ ఏం చేశారు? యేసుని వెలివేసి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామం మహిమ కలుగును గాక. మార్కు సువార్త 5వ అధ్యాయం 17వ వచనం మీరు ఇంటికి వెళ్ళినట్లయితే మీరు చదువుకోవచ్చు. కానీ ఇక్కడ యేసు వెలివేయబడిన వాడికి ఒక పేరు ఇతనికి ఉంది. ఒకవేళ యేసు వలె కూడా నీకు పేరు ఉండవచ్చు. ఈ యొక్క అపోస్తల సహవాసములో ఉన్నందువలన, ఎటువంటి ఆభరణాలు ధరించుకోకపోవటం వలన, నీ యొక్క రక్త సంబంధికులు, నీ తోడ పుట్టిన వారు, నీకు ఇరుగు పొరుగు వారు, నీ యొక్క వంశము నుంచి వారి యొక్క సంస్థ నుంచి నిన్ను వెలివేసి దూరముగా నిన్ను చేసి ఉండవచ్చు. ప్రియమైన వాళ్ళరా, నీకు తోటి బంధువులు నిన్ను వెలివేసినా నువ్వు బాధపడవద్దు. యేసు నిన్ను చేర్చుకొని ఉన్నాడు. నువ్వు యేసు యొక్క సంఘముకు వచ్చి ఉన్నావు. అపోస్తలుల యొక్క సహవాసమును నువ్వు చేర్చబడి ఉన్నావు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. కాబట్టి ఈ చిన్న మాట, ఒక జరిగిన సంభవం చెప్పవాలని నేను ఆశపడుతున్నా. ఇదే ఇంగ్లాండ్ దేశంలో ఒక 20 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ దేశంలో జరిగిన ఒక సంభవాన్ని చెప్పాలని ఆశపడుతున్నా. వెలివేయబడుట యొక్క అర్థం. అక్కడ మన యొక్క విశ్వాసి ఇదే పెంతెకోస్తు సంఘంలో ఉండి ఉద్యోగం నిమిత్తము ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాడు. అక్కడ ఏదైనా ఆరాధించే ఒక స్థలము దొరుకుతుందా అని వెతుకుతూ తిరుగు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. వెతుకుతూ తిరుగుతుండగా మనలాగా ఆరాధించే ఒక చిన్న సంఘం కనబడింది. అక్కడికి వెళ్ళి ఆ యొక్క స్థలంలో కూర్చొని అతను ఏం చేసి ఉండవచ్చు? ఎలాగ ఆరాధిస్తారు? ఆరాధించేవారు మోకాళ్ళు వేసి మంచిగా ఆరాధిస్తారు. కానీ అక్కడ మోకాళ్ళు వేసి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, ఆత్మచేత నింపబడి ఆరాధించుట అక్కడ వీలు పడదంట. ఈ యొక్క విశ్వాసి అన్ని భాషలు మాట్లాడటం ప్రారంభించాడు. ఎందుకంటే ఈ యొక్క పెంతెకోస్తు ఆరాధన ఇలా ఉంటుంది కదా అని చెప్పి అక్కడ కూడా వాళ్ళందరి మధ్యలో ఉండి మంచిగా అన్ని భాషలు మాట్లాడుతుంటే, ఇరుగు పొరుగు వారు వచ్చి ఇక్కడ శబ్దం చేయవద్దు, ఇక్కడ శబ్దం చేయవద్దు, ఇక్కడ ప్రశాంతంగా మౌనంగా ఉండి ఏం చేయాలి? ఇతని వల్ల కాలే. సరే, 1 సారి చూశారు, 2 సార్లు చూశారు, 3వ సారి, 4వ సారి చెప్పినప్పుడు అతనికి మనసు విరిగిపోయింది. అతని మనసు ఏమైపోయింది? మీకు ఎన్ని చెప్పినా కానీ మనసు మారదు, ఇంకా బండం మొద్దు వారిపోతుంది మీకైతే. కానీ అతనికి అలా కాదు. అయ్యో, నా దేవుణ్ణి నేను అన్ని భాషలో మాట్లాడాలి, మంచిగా ఆరాధించాలి, వీళ్ళేంటి శబ్దం చేయనివ్వట్లేదు, స్వతంత్రంగా ఆరాధించుకునివ్వట్లేదు అని చెప్పి బాధతో ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడు? లేచి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఇలాగ బయటికి వెళ్తుండగా ఏం జరిగిందో మీరు చెప్పండి చూద్దాం. ఏం జరిగి ఉండవచ్చు? బాధతో మార్గం వైపు నడుస్తూ వెళుతున్న ఆ యొక్క వ్యక్తిని ఒక వ్యక్తి చూసి ఎందుకయ్యా బాధపడుతున్నావు అని అడిగాడంట. ఏమని అడిగాడు? ఎందుకని బాధపడుతున్నా అడిగితే ఖచ్చితంగా ఏం చెప్పి ఉండవచ్చు? అతడు ఇక్కడ జరిగిన కథ చెప్పి ఉండవచ్చు. వీళ్ళు నన్ను గట్టిగా ఆరాధిస్తుంటే ఆరాధించనివ్వట్లేదు, అన్య భాషలో మాట్లాడనివ్వట్లేదు, నన్ను బయటికి వెళ్ళిపోమని ఏం చేశారు? నన్ను, అయ్యా నిన్ను ఇప్పుడు వెలివేశారేమో, వాళ్ళు నన్ను ఎప్పుడో, ఆ వెలివేయబడిన ఎవరో తెలుసా? యేసు. హల్లెలూయా. యేసు లోపల ఉన్నాడా? బయటికి వెలివేయబడ్డాడా? ఈ ఐడి బొల్లారం సంఘంలో యేసు ఉన్నాడా? ఉన్నాడంటే ఒక హల్లెలూయా చెప్పండి. మరి స్వతంత్రంగా ఆరాధన జరగట్లే. కొంతమంది నోరు మూసుకుంటారు, కొంతమంది కళ్ళు తెరుస్తారు, కొంతమంది దిక్కులు చూస్తారు, కొంతమంది ఇంకా బ్రదర్ ఏమన్నా చెప్పాలని ఎదురు చూస్తారు. ప్రియమైన వాళ్ళారా, యేసు మన మధ్యలో ఉంటే ఎవరును నీకు బోధించిన అవసరం లేదు, ఎవరును నీకు చెప్పని అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆత్మ నీలో ఉంది, నీలో ఆయన ఉన్నాడు. ఆయనలో నువ్వు ఉన్నప్పుడు, నీలో ఆయన ఉన్నప్పుడు అన్య భాషలు తానే వస్తాయి.
కాబట్టి చూడండి, ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంలో ఉన్నవారు పరిశుద్ధాత్మను ఏం చేశారు? వాళ్ళు వెలివేశారు. కానీ ఇక్కడ ఇంకా వెలివేయబడల. దయచేసి ఎవరునో ఆ యొక్క పరిశుద్ధాత్మను వెలివేయకండి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. రెండవ వ్యక్తి కూడా వెలివేయబడి ఉన్నాడు వేదంలో. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు? పాత నిబంధనలు చెప్పండి చూద్దాం. మోషే. ఎవరు? రాజు చేత ఏం చేయబడాలి? మొదటి మగపిల్లలందరూ ఏం చేయబడాలి? చంపబడాలి. కానీ ఆ యొక్క తల్లి ఏం చేసింది? అతన్ని 3 నెలలు ఏం చేసింది? కాపాడింది. ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క రాజు ఆజ్ఞ, ఆ కాలంలో రాజు ఆజ్ఞాపించుచున్నట్లుగానే ప్రథమ సంతానముగా దేర్ ఈస్ నో డిఫీట్ లైఫ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. అపజయమే లేని జీవితమే క్రైస్తవ జీవితము. అటువంటి క్రైస్తవులను సంహరించాలని చెప్పి ఫరో అనుగ్రహించిన ఆ యొక్క ఆజ్ఞని ఇప్పుడు అమలు చేస్తున్నారండి. క్రైస్తవులను బ్రతకనివ్వట్లేదండి, క్రైస్తవులను జీవించనివ్వట్లేదండి. ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క మోషే యొక్క తల్లి 3 నెలలు కాపాడినట్లుగానే మిమ్మల్ని ఈ విధముగా ఒక స్థలము కట్టి ఈ యొక్క స్థలములో సేవకులను ఇచ్చి, సేవకుల ద్వారా మీకు 3 నెలలు మిమ్మల్ని ఏం చేస్తున్నాము? ఫరో యొక్క చేతి నుంచి కాపాడుతున్నాం. ఆ యొక్క టైం దాటిపోయిన తర్వాత కన్న తల్లి కూడా ఏమన్నా చేసిందా? మేము కూడా మిమ్మల్ని కాపాడి 3 నెలలు కాపాడినంత మాత్రాన మిమ్మల్ని శాశ్వత కాలం కాపాడగలమా? మా టైం ఎన్ని నెలలు? 3 నెలలు. కాబట్టి ప్రియమైన వాళ్ళు, ఆ 3 నెలలు గడిచిన తరువాత ఆ యొక్క తల్లి జమ్ము పెట్టెలో పెట్టి ఏం చేసింది? ఇప్పుడు మిమ్మల్ని ఇంకా జమ్ము పెట్టి తయారు చేస్తున్నాం, నీళ్ళలో వదలాలి, దాన్ని కీలు పూస్తున్నాం. కీలు పూస్తుంటే జమ్ము పెట్టి కీలు అంటుకోవట్లే, అది ఊడిపోతుంది. ఆ విధంగా ఉంటే ఆ యొక్క ఊడిపోయే జమ్ము పెట్టిలో పెడితే నువ్వు చేరుకుంటావా? క్షేమంగా ఉంటావా? నీళ్ళలో మునిగిపోయి రాజు చేత చంపబడకుండానే ఈ యొక్క నీటిలో నువ్వేమైపోతావు? నువ్వు ఆ విధంగా చనిపోవద్దు. రాజు ఏ రాజు అయితే ఆజ్ఞాపించాడో అదే రాజు యొక్క ఇంటిలో నువ్వేమవ్వాలి? ఎదగాలి. ఎదిగాడా లేదా? ఏ రాజు అయితే ఆజ్ఞాపించాడో చంపమని, అదే రాజు ఇంటిలో సకల విధములైన విద్యలు నేర్చుకున్నాడు. ఆ రాజు యొక్క భోజనం చేశాడు, రాజు యొక్క వస్త్రాలు అనుభవించాడు. చివరికి ఏ తల్లి అయితే వదిలిపెట్టిందో అదే తల్లికి ఏం చేసింది? ఇప్పుడు పాలిస్తుంది. పాలిచ్చి ఏం చేస్తుంది? ఏ ప్రభుత్వం అయితే మనకు విరోధముగా లేచిందో అదే ప్రభుత్వం తిరిగి ఏం చేయాలి? ఈ యొక్క ఎవరినైతే కష్టపెడుతున్నారో ప్రభుత్వం అంతా క్రైస్తవుల చేతికి రావాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన వాళ్ళరా, కానీ రాజు యొద్దకు వెళ్ళినంత మాత్రాన మోషే సంతోషపడ్డాడా? సుఖభోగములు అనుభవించుట నాకు ఇష్టం లేదు, కాబట్టి క్రీస్తు నిమిత్తం నేను ఏం చేస్తాను? శ్రమ పడతా. మీరు శ్రమ పడతారా? ప్రియమైన వాళ్ళ, నువ్వు ఎందుకు ఆ మోషేని ఎందుకు బయటికి వెలివేశాడంటే క్రీస్తు కొరకు శ్రమ పడటానికి. అదే తన తల్లి యొక్క సదాకాలం ఉండి ఉన్నట్లయితే ఆయన శ్రమ పడకపోయి ఉండవచ్చు, ఆ యొక్క విద్యలు నేర్చుకోపోయి ఉండవచ్చు, దేవునికి దగ్గర అయ్యేవాడు కనబడకపోవచ్చు, ఇజ్రాయేలీని ఐగుప్తు నుంచి విడిపించకపోవచ్చు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీవు కూడా నీ యొక్క సొంత ఇంటి నుంచి, సొంత బంధువు నుంచి, సొంత జాతి నుంచి, సొంత ఊరు నుంచి వెలివేయబడటానికి ఒక కారణం ఉంది. అదే అనేక జనులను రక్షించడానికి దేవుడు నిన్ను నన్ను వెలివేసి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అనేకుల గురించి ప్రార్థన చేయగలుగుతున్నామా లేదా? నలుగురు కేసు గురించి చెప్తున్నామా లేదా? అదే తనకు సొంత ఇంట్లో ఉంటే అలా చేసేవాడు మోషే? చేసేవాడు కాదు. ఎన్నో లక్షల మందిని నడిపించాడండి, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడండి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామం మహిమ కలుగును గాక. నేస్తమా, సహోదరుడా, స్నేహితుడా, నువ్వు బాధపడవద్దు. నన్ను అందరూ విడిచిపెట్టేశారని నువ్వు దుఃఖపడవద్దు. సంఘము నుంచి నన్ను అందరూ తోసివేశారని నువ్వు బాధపడవద్దు. తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేశారని నువ్వు అనుకోవద్దు. యేసు నిన్ను పట్టుకొని ఉన్నాడు, ఒక ముఖ్యమైన కారణముతో నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామం మహిమ కలుగును గాక. ఏ విధముగా అయితే మోషే ఒక గొప్ప నాయకుడిగా మారి ఉన్నాడో, నేను గొప్ప నాయకుడిగా మారాలి. చూడండి, ఎంతో మంది రోగాలను మాన్పించడా లేదా మోషే? వ్యాధులను స్వస్థపరచడా లేదా? దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. తర్వాత మూడవ ఒక వ్యక్తి ఎవరో చెప్పండి చూద్దాం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 8వ వచనం. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి
ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. దేవుని యొక్క పరిశుద్ధమైన నామం మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యంలో మూడవ ఒక అంశం ఏమైనది, అయితే నేను నీకు ఏం చేస్తాను, అయితే నేను నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తాను. ఆరోగ్యం వేరే, స్వస్థత వేరే. స్వస్థత అంటే ఏంటి? వ్యాధితో ఉన్నప్పుడు ఉచ్చరించే మాటే స్వస్థత. అంటే ఆరోగ్యం అంటే ఇతనికి వ్యాధి లేదు, ఇతనికి ఏం లేదు, ఇక్కడ వ్యాధి లేదు. అంటే ఆయుష్ను పొడిగించేదే ఆరోగ్యం. ఆయుష్ను పొడిగించేదే ఏంటిది? ఆరోగ్యం. ఈ యొక్క ఆరోగ్యం ఎందుకు మనకు కలుగుతుందని యొక్క వాక్యంలో చెప్పాడంటే, వేదంలో కూడా భూమి మీద పలు విధముల శాపాలు ఉన్నాయి. భూమి మీద కొంతమంది శాపగ్రస్తులుగా మార్చబడి ఉన్నారు. అటువంటి యొక్క శాపగ్రస్తమైన జీవితము నుంచి మనకు విడిపించడానికే నేను నీకు ఏం కలుగజేస్తా అన్నాడు? ఆరోగ్యం కలిగజేస్తా అన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామం మహిమ కలుగును కాక. వేదములో పలు విధములైన శాపముల గురించి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 19 నుంచి 35 వరకు ఇంటికి వెళ్ళి చదివినట్లయితే మీకు అర్థమవును. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 38, 19 నుంచి మీరు చదవచ్చు ఇంటికి వెళ్ళి. 28వ అధ్యాయము 19 నుంచి 35 వరకు ఇక్కడ ఉన్నాయి. చదవండి, ఒక 2-3 చదవండి. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడుదువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములోనూ యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించు. మనం చేసే ప్రతి కార్యము వలన మనం శాపాన్ని మనమే కొని తెచ్చుకున్నాం. అటువంటి యొక్క శాపకరమైన జీవితం నుంచి విడుదల పొందుకోవడానికి మనకు ఆరోగ్యం అనుగ్రహిస్తున్నాడు. వ్యాధితో వచ్చేది స్వస్థత, కానీ ఇక్కడ ఆరోగ్యం అంటున్నాడు. కాబట్టి ప్రియమైన ఎవరైతే దేవుణ్ణి ప్రేమించుకుని ఉంటారో వాళ్ళు శాపగ్రస్తులని 1 కొరింథీ 16వ అధ్యాయము 22లో చదువుతున్నాం. చదవండి త్వరగా. 16:22. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించుకుని ఉంటారో వాళ్ళు శాపగ్రస్తులు. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. దేవుని యొక్క పరిశుద్ధమైన నామం మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా ఉన్నావేమో ఒకసారి పరిశీలించుకో. నీకు ఆరోగ్యం కావాలి అంటే మొదట నీ మీద ఉండే శాపం తొలగాలి. ఆ శాపం పోవాలి అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో మనుషులు నిన్ను కేర్ చేసినా, కేర్ చేయకపోయినా, మనుషులు నిన్ను విడిచిపెట్టినా, నిన్ను బయటికి త్రోసివేసినా కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు, మనిషిని కాదు. దేవుణ్ణి ప్రేమించేవారే ఎవరు ఎన్ని అన్నా కానీ పట్టించుకోరు, ఎవరు ఎన్ని చేసినా కానీ పట్టించుకోరు. ఎందుకంటే నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీకు ఆరోగ్యం వస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. వేదంలో కూడా ఆరోగ్యం కలిగించేసింది హిజ్కియా. హిజ్కియాకి ఏం చేశాడు దేవుడు? ఆయుష్ను ఏం చేశాడు? ఆరోగ్యం అనేది ఆయుష్ను పొడిగించుట, స్వస్థత అనేది వ్యాధిని మాన్పించేది. కానీ ఇక్కడ హిజ్కియాకు వచ్చింది రోగం, పాపం వలన వచ్చిన రోగం కాదు. ఇతడు అనుకోకుండా ఇతడు ఎలాంటి వాడంటే చదవండి, 1 రాజులు 20వ అధ్యాయము 2-3 చదవండి. ఇతడు ఎలాంటి వాడు? భక్తిగా ఉన్నాడు. ఇతడు పాపాలు చేయలా, మనకలాగా అన్యాయం, అక్రమం చేయలా. భక్తిగా ఉన్న వ్యక్తికి వచ్చింది ఏంటిది? ఒక మరణకరమైనది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామం మహిమ కలుగును గాక. ప్రియమైన వ్యాధి పలు రకాలుగా వస్తుంది. విశ్వాసంను పరీక్షించడానికి మనం పాపము చేస్తే వచ్చిన వ్యాధి, తర్వాత ఇంకొక విధముగా వస్తుంది వ్యాధి. కానీ ఇక్కడ పాపం వలన హిజ్కియాకు వ్యాధి రాలేదండి. అతడు మంచి భక్తిపరుడుగా ఉన్నాడు. చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయు నైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని ఏం చేస్తున్నాడు? ఎవరి వైపు తిప్పారు? ఎవరి వైపు తిప్పాడు? చనిపోతున్నారా బాబా అని చెప్పగానే ఎవరి వైపు తిప్పారు? డాక్టర్ వైపా? టానిక్ వైపా? మందు బిళ్ళ వైపా? ఎవరి వైపు తిప్పాడు? ఎవరి వైపు? గోడ వైపు తిప్పి ఏం చేస్తున్నాడు? కన్నీళ్లతో ఏం చేస్తున్నాడు? చూడండి, చదవండి.
యెహోవా యెహోవా యథార్థ హృదయుడనై ఆ, సత్యముతో నీ సన్నిధిని సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును ఎలా మంచిగా ఎలా ఉంటున్నానో నీకు తెలుసు కదా. నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును. నేనేమీ కేర్ చేయకుండా ఉండలేదు కదా, నేను ప్రతిదాన్ని కేర్ చేశాను కదా, ప్రతిదాన్ని నీకు విలువ ఇచ్చాను కదా. కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాడా? వైద్యుల వద్దకు వెళ్ళాడా? ఇతరులు ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పాడా నాకు ఆ రోగం ఉంది ఈ రోగం అని? ఎవరికి చెప్పలా. ఎవరన్నా చూస్తారేమో అని చెప్పి దేని వైపు తిరిగాడు? ఎవరు చూడకుండా గోడ వైపు తిరిగాడు. గోడ చూస్తే గోడ ఉన్న అతని ప్రార్థన వింటదా? కానీ గోడ వైపు తిరిగి విడిచిన కన్నీళ్లను యేసు చూశాడు. అవి యెహోవా దేవుడు చూశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళను నువ్వు చేసిన నీతిని, నువ్వు చేసిన సత్యం ప్రకారం జీవించిన జీవితమును దేవుడు మర్చిపోయి ఉండవచ్చు. మర్చిపోయినందువల్ల నీకు వ్యాధి రావచ్చు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, దేవా నేను కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినట్లయితే ఆ దినమందు ఆ అమోసుకు ఏ విధముగా ప్రవక్తకు వెంటనే చెప్పాడు, నీవు పోయి చెప్పు అతనికి వ్యాధికి స్వస్థత వస్తుంది, అతనికి ఆయుష్కాలం పొడిగించి ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు పొడిగించాడు? 15 సంవత్సరాలు పొడిగించాడండి. ఏ డాక్టర్ పొడిగిస్తాడు చెప్పండి? దేవుని యొక్క పరిశుద్ధమైన నామము మహిమ కలుగును గాక. అతను చేసింది, దేవా నేను ఇలా ఉన్నాను, ఒక్కసారి మర్చిపోతే జ్ఞాపకం చేసుకో అని చెప్పి ప్రార్థన చేశాడు. కానీ ఏ మందు వాడాలని అడగల, ఎక్కడికి వెళ్ళాలని అడగల. కాబట్టి ప్రియమైన వాళ్ళని మీరు కూడా వాళ్ళని వీళ్ళ దగ్గరికి పోయి ఏడవద్దు, బాధపడవద్దు. మోకాళ్ళు వేసి గోడ వైపు త్రిప్పి మీరు ప్రార్థన చేస్తే మీకు ఏం దొరుకుతుంది? ఆరోగ్యం దొరుకుతుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. ఇతడిని వైద్యుడు విడిచిపెట్టి ఉండవచ్చు, ఇతడిని ఎవరూ లెక్క చేయకపోయి ఉండవచ్చు, కానీ దేవుడు ఇతనికి ఏం చేశాడు? 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. సామెతలు 4వ అధ్యాయము 20 నుంచి 22 చదవండి. ఆయన వాక్కు వలన మనకేం కలుగుతుంది? ఆరోగ్యం కలుగుతుంది. చదవండి. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము. వినండి ప్రియమైన సహోదరా సహోదరి, నా మాటలు వినండి. నా వాక్యములకు నీ చెవియొగ్గుము. చెవి ఒప్పండి. మీ చెవులు మూసుకున్నారు కదా, ఆ చెవులు తెరిచి ఇటువైపు చెప్పే వాక్యాన్ని వినండి. నీ కన్నులు ఎదుట నుండి వాటిని తొలగిపోనివద్దు. ఇప్పుడు చెప్పే వాక్యాలంతా మీ కళ్ళు మూసుకుంటే అలాగ కథ కట్టినట్టే కనబడాలి. ప్రియమైన వాళ్ళ అలా ఉంటేనే నీకు ఆరోగ్యం వస్తుంది. చదవండి. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకుని. నీ హృదయంలో భద్రం చేసుకుని, బ్యాగులో కాదు, నీ బుక్కులో కాదు. దొరికిన వారికి అవి జీవమును. దొరికిన వారికి ఏంటిది? జీవమును కలిగించే వాక్యము యొక్క ఉదయకాలమందు మీకు ప్రకటించుచున్నాము. మీకు జీవము కావాలా? అటువంటి జీవము మీరు పొందుకోవాలంటే ఇది మీకు దొరుకుతుంది. మీరు జాగ్రత్తగా దానిని మీకు హృదయంలో దాచిపెట్టుకోండి. మీ కన్నుల ఎదుట ఎల్లప్పుడూ నిలిచేయక వాక్యము కనబడడానికి సహాయం చేయండి. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏదో ఒక అవయవానికి కాదండి, బ్రెయిన్ కో హార్ట్ కో కాదు, సర్వ శరీరం అంటే ఎంటుక నుంచి అరికాలు వరకు నీకు ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ చెప్పేది ఇక్కడే వదిలేస్తారు. హృదయంలో ఉంటుందా? నీకు ఆరోగ్యం కావాలంటే మేము చెప్పేది మీ మనసులో పెట్టుకోండి. మీ కళ్ళ ముందుకు రావాలి. వ్యాధి వచ్చిందా? ఈ యొక్క ఆరోగ్యం కలిగిస్తానన్నాడు కదా, గాయాలను మాన్పిస్తా అన్నాడు కదా. ఆ దినమందు ఆత్మదేవుడు మాట్లాడిన మాటలన్నీ నీకు జ్ఞాపకముకు రావాలి. ఎప్పుడైతే నీ కళ్ళ ముందు ఉంటాయో, నీకు హృదయంలో దాచుకుంటావో, నీకు సర్వ శరీరానికి ఏంటిది? ఆరోగ్యం. మందుల ద్వారా సర్వ శరీరానికి ఆరోగ్యమా? కానీ మాకు అది కాదండి. మేము ఎన్నో సత్యాలు వింటున్నాం, చదువుతున్నాం, ఆ యొక్క వాక్యాన్ని మా కళ్ళ ముందు ఉంచుకుంటున్నాం, హృదయంలో దాచుకుంటున్నాం. అందుకని మాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడండి. మాకు ఇచ్చిన ఆరోగ్యం మీకు కావాలంటే మేము చేసే పని మీరు కూడా ఏం చేయాలి? శ్రద్ధాభక్తులతో చెయ్యాలి. దేవుని యొక్క పరిశుద్ధుల నామముకు మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 7:15 చదవండి. 15. అసలు ఈ వ్యాధులు ఎవరి మీదకి వెళుతున్నాయి? అసలు వ్యాధులు మన మీదకి రావాలా? ఎందుకు ఎవరి మీదకి వెళ్ళవలసిన వ్యాధులు ఎవరి మీదకి వస్తున్నాయి? ఒకసారి చూడండి. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి
నిన్ను ద్వేషించు వారందరి మీదికి వాటిని పంపించును. ఎవరి మీదకి వస్తున్నాయి అంటే నీకు వ్యాధి వస్తుందంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావు? దేవుణ్ణి ద్వేషిస్తావు, నీ భర్తను ద్వేషిస్తావు, నీ భార్యను ద్వేషిస్తావు, సంఘములో ఉన్న వారిని ద్వేషిస్తావు. నీవు ఇతరులను ద్వేషిస్తున్నట్లయితే వారి మీదకి రావాల్సిన వ్యాధులన్నీ ఎవరి మీదకి వస్తాయి? ద్వేషించు వారి మీదకి వస్తాయి. కాబట్టి నువ్వు ఎవరిని ద్వేషించవద్దండి. ఒకవేళ నేను ద్వేషించినా కానీ నా మీదకి ఏమొస్తుంది? నీకు కీడు చేశాడా? ప్రేమించు, అర్థమైంది? అంతేగాని ద్వేషించవద్దు. ఈ యొక్క వ్యాధులనేవి ఎవరైతే ఇతరులను దూషిస్తారో, ఎవరైతే ఇతరులను ద్వేషిస్తారో, ఎవరైతే ఇతరులను నచ్చలేదు అనుకుంటారో వారి మీదకి వస్తాయి. నీకు వ్యాధి వచ్చింది కారణం నువ్వేదో ఎవరి మీద ఏముంది? నీకు ద్వేషం ఉంది. ఆ ద్వేషం ఈ యొక్క కూట ముగించే లోపే ఆ యొక్క ద్వేషం ప్రేమగా మార్చినట్లయితే నీ యొక్క వ్యాధిని ఏం చేస్తాడు? నిశ్చయముగా స్వస్థపరిచి నీకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీ యొక్క గాయమును నేను మాన్పేదనని సామెతలు 30వ అధ్యాయము 20వ అధ్యాయం 30 వచనం చదవండి. చివరిగా 4వది యొక్క వాగ్దానంలో నీ యొక్క గాయములు నేను ఏం చేస్తాను అంటున్నాడు? మాన్పేదను. చదవండి. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. నీ యొక్క గాయమును నేను మాన్పిస్తున్నానని ఈ యొక్క వాక్యంలో చదివాము. కానీ జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తున్నాడు? గాయములు చేయు దెబ్బలు ఏం చేస్తుంది? చెడుతనము. నీకు గాయం వచ్చింది, ఎందుకు వచ్చిందంటే నీలో ఏదో ఒక చెడుతనం ఉంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామం మహిమ కలుగును గాక. ఆ యొక్క చెడుతనము పోవాలంటే నిన్నేం చేయాలి? ఖచ్చితంగా దేవుడు ఏం చేయాలి? గాయపరచాలి. గాయపరిచిన తర్వాత ఆ గాయాన్ని ఏం చేయాలి? మాన్పించాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, నీవు గాయపరచబడిన వారిగా కనబడవచ్చు. నువ్వు పలువురి చేత గాయపరచబడ్డావు, పలువురి యొక్క మాటల చేత గాయపరచబడ్డావు, పలువురి యొక్క నడిపింపు చేత గాయపరచబడ్డావు. నీ యొక్క భర్త చేత నువ్వు గాయపరచబడి ఉండవచ్చు, నీ సంఘములో ఉన్న సేవకుల చేత నువ్వు గాయపరచబడి ఉండవచ్చు, నీ ఇరుగు పొరుగు వారి చేత నువ్వు గాయపరచబడ్డావు. కానీ నువ్వు గాయపరచడానికి కారణం ఉంది. ఎందుకు? గాయము చేయు దెబ్బలు దేన్ని తొలగిస్తుంది? నీలో ఉన్న చెడుతనము తొలగిపోవాలంటే నీకు దెబ్బలు తగలాలి. ఏం తగలాలి? కత్తి వంటి మాటలు ఏమవ్వాలి? నీకు పొడుచుకోవాలి. పొడుచుకుంటుందా లేదా? బ్రదర్ మమ్మల్ని పొడుస్తు ఎందుకు పొడుస్తున్నా మిమ్మల్ని? నీకు గాయం అవ్వాలి. గాయపరచువాడు నేనే. నీ గాయములు చేయు దెబ్బలు చెడుతనాన్ని మార్పిస్తుంది. మీలో ఏదో ఒక చెడుతనము కనబడుతుంది కాబట్టి మేము మాటల చేత మిమ్మల్ని గాయపరుస్తున్నాం, అంతేగాని వేరే ఉద్దేశముతో కాదు. ప్రియమైన వాళ్ళరా, నీవు గాయపరచబడిన దానివుగా ఒక పుండు నీలో ఉందంటే చెడుతనం ఉంది. మొట్టమొదట ఆ చెడుతనము తీసివేసేది కూడా ఆ దేవుడే. నువ్వు చెడుతనం తీయాలి అంటే ఫస్ట్ నువ్వేమవ్వాలి? గాయపరచబడితేనే కదా చెడుతనం పోతుంది. వేదంలో కూడా పేతురు ప్రసంగించుచున్నప్పుడు వాళ్ళకి హృదయంకి ఏమైంది? గుచ్చుకుంది, గాయమైంది. అప్పుడు మేము ఏం చేయాలని పేతురు అన్నప్పుడు, పేతురుని అడిగినప్పుడు పేతురు ఏం చెప్తున్నాడు? మీరు వెళ్ళి నీటి బాప్తిసం తీసుకోండి, అంటే పాపమునకు మీరు మరణించండి, మీరు చేసిన తప్పును ఒప్పుకోండి. ఓ ప్రియమైన విశ్వాస సహోదరుడా, సహోదరి, నీవు మా యొక్క మాటల చేత నువ్వు గాయపరచబడినట్లయితే మేము గాయపరుస్తున్నాము. కారణం ఏంటంటే ఆ యొక్క చెడుతనం తొలగించడానికి. కానీ గాయపరచబడిన నిన్ను, నీ యొక్క గాయాన్ని మార్పించేది ఎవరు? యేసు మార్పిస్తాడు. కానీ గాయపెట్టేది ఎవరు? యేసు కాదు, దైవ సేవకులు, మీ సండే స్కూల్ టీచర్స్, ఏరియా లీడర్స్. కాబట్టి ఆ గాయపెట్టేది ఒకళ్ళైతే గాయాన్ని మార్పించేది గాయపెట్టకపోతే నీ చెడుతనం నీలో నుంచి, నీ గాయం అయితేనే నీకేమవుతుంది? నీ గాయానికి ఒక స్వస్థత వస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. వేదంలో కూడా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 27, 38లో అపోస్తలుడైన పేతురు ప్రసంగం చేస్తుంటే వాళ్ళకి గాయమైంది హృదయానికి. ఇంకొక వ్యక్తి కూడా గాయపరచబడ్డాడు. ఎవరు ఆ వ్యక్తి? వాళ్ళ గాయాలు మాన్పించాడు కూడా. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? బాగా కొట్టి గాయపరిచారు. అప్పుడు చెరసాల అధికారి ఏం చేశాడు? అతన్ని మంచిగా ఆ రాత్రి ఇంటికి తీసుకెళ్ళి గాయాలన్నీ ఏం చేశారు? కట్టి మాన్పించాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, అపోస్తులు పెడతారు,
గాయపరచబడతారు. అక్కడ అపోస్తలుడైన పౌలు గాయపరచబడకపోతే ఆ యొక్క సైనికుడు రక్షింపబడేవాడా? చూడండి, సేవకులు అనేకమైన నిందలు అనుభవించాలి. కొన్ని స్థలాల్లో అయితే సేవకులను కూడా కొడతారు, వాళ్ళు ఎదురు తిరగకూడదు. ఎందుకంటే వాళ్ళు గాయపరచబడితేనే ఆ సైనికుడు చూసి అయ్యో అని చెప్పి గాయాన్ని కట్టినప్పుడే అతనికి ఏమొచ్చింది? ఇంటి వారందరికీ రక్షణ వచ్చింది. వచ్చిందా లేదా? అపోస్తలులు గాయపరచబడపోతే వాళ్ళు రక్షింపబడేవాళ్ళ? రక్షింపబడకపోయేవాళ్ళు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇవి చూడండి, మన యొక్క జీవితంలో మనము ఈ విధముగా గాయపరచబడిన వారిని మనం ఏం చేయాలి? వారికి గాయాలను మనము కట్టాలి. గాయపరచబడడానికి సిద్ధంగా ఉండాలి, ఇతరులను గాయపెట్టాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామం మహిమ కలుగును గాక. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ యొక్క యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళే వ్యక్తి? యెరికోకు వెళ్ళే వ్యక్తి. ఎవరి చేత గాయపరచబడ్డాడు? దొంగల చేత గాయపరచబడ్డాడు. అయినా కానీ ఎవరు అతను స్వస్థపరిచింది? ఎవరు? యేసు. ప్రియమైన మంచి సమరుడిని యేసు నీకు ఉన్నాడు. నువ్వు ఇతరుల చేత కొట్టబడి గాయపరచబడి మార్గంలో పడవేసి ఉండవచ్చు. యేసు నిన్ను తీసుకుని వచ్చి ఆ యొక్క పూట కూటి వానికి ఇంటికి ఏం చేస్తున్నాడు? తీసుకెళ్తున్నాడు. అది నూతన యెరూషలేమనియో సియోననియో, ఇది లోతైన సత్యం ఈ యొక్క వాక్యంలో ఉంది. సమయం లేనందువల్ల నేను ముగిస్తున్నాను. కాబట్టి 2 నిమిషాలు సమర్పించుకోండి. ఈ యొక్క వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడాలి అంటే నువ్వు ఎవరిని లక్ష్య పెట్టాలి, ఎవరిని లక్ష్య పెట్టకూడదు, ఏ విధముగా జీవించాలి, ఎక్కడ వెలివేయబడాలి, ఎక్కడ వెలివేయబడకూడదు, నీకు ఎలాగ ఆరోగ్యం వస్తుంది, ఎలాగ నీకు గాయాలవుతాయి, గాయాలైతే నీకు కలిగే లాభాల గురించి మేము నేర్చుకున్నాం. కాబట్టి దేవుడే ఈ యొక్క వాక్యానుసారముగా మనందరికీ దేవుడు జీవించడానికి సహాయం చేయను గాక. ఆమేన్. మనుషులందరూ నన్ను